విశాఖ రామ్నగర్లో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా టెంపుల్ దగ్గర పొద్దుటి నుంచి కూడా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో స్టాండ్ సాయిబాబా టెంపుల్ ఆధ్వర్యంలో ఈరోజు మరెన్నో విషయాలు పూజారి మాటల్లో, ముఖ్య అతిథులు కూడా మాటల్లో. భక్తుల మహాతారి విజ్ఞప్తి, ఈరోజు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన రెట్నం గార్డెన్స్లో వేయించేసి ఉన్న శ్రీ సంపత్సాయి ఆలయం నందు సాయిరామ్ ఆధ్వర్యం ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుక ఘనంగా జరిగాయి. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే పక్కన బాబా గారి కుండలో కనిపిన విగ్రహం ధ్వని ప్రారంభించడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా విశేషమైన భక్తులు విచ్చేసి స్వామివారిని తిలకించి ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ఈ విగ్రహానికి దునికి ఇచ్చే దాతలు రాజుగారు, మోహిని కుమార్, భానుమూర్తి గారు, శివనారాయణ గారు వీళ్ళందరూ సహకారంతో, అలాగే మా ధర్మకర్త గంటా చంద్ర గారి సహకారంతో మొత్తం అన్ని ఈ సంవత్సరం ఇలా ఘనంగా జరపడం జరిగింది. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం అంటే మించుమించు 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలా సహాయ సహకారాలు అందిస్తారని ఆ బాబాని కోరుకుంటున్నాం. మా ఆలయ ధర్మకర్త గంటా చంద్రరావు గారు ఇంచుమించు ఈ గుడి నిర్మించి సొంతంగా కష్టపడి 10 సంవత్సరాలు దాటిన విషయంలో నిర్మించి 10 సంవత్సరాలు చేస్తూ ఇదే స్టాండ్లో ఆటో స్టాండ్ గుడికి దుర్గముతల్లి పూజ చేశాడు. అలాగే ఉంటూ ఆ పూజను మేము చేయలేక మరి 15 సంవత్సరాలు బట్టి సాయిబాబాని కొలుస్తూ ప్రతి సంవత్సరం కూడా భారీ అన్నదానం చేస్తూ ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ అలాగే ప్రతి భక్తులు ప్రతి అందరూ కూడా సహకారంతో ఈ పూజ కార్యక్రమం జరగబడుతుంది. అలాగే మా ఆటో స్టాండ్ క్యాంప్కి ఆలయ జరగబోతుంది. నా పేరు మార్గాన వెంకటేశ్వరరావు అండి. గురు పౌర్ణమి వేడుక సందర్భంగా శ్రీ సంపత్ సాయి ఆలయం గంటా చంద్రరావు గారు నిర్మించడం జరిగింది. ఈయన గంటా చంద్రరావు గారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వచ్చి ఆయన మా వద్దు దాని సహాయంతో ఏదో కొంచెం ఆయనకి ఇవ్వడం జరిగింది. షెడ్ వేయమంటే షెడ్ వేయించాం. అట్లాగే ఒక తాత వచ్చి ఈరోజు దుని స్థాపించడం జరిగింది. అలాగే సాయిబాబా గారి విగ్రహం స్థాపించడం జరిగింది. అక్షయ పాత్ర స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నా వద్దు దాని సహాయం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ చంద్రరావు గారు చాలా కష్టపడుతున్నారు. చాలా బాగుంది కార్యక్రమాలు. రామనగర్ ప్రజలందరికీ కూడా ఈ దేవాలయం సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారు ఆశీస్సులు ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలని ఈ ఎదురుగుంటా ఉన్న అపార్ట్మెంట్ వాసులు కూడా అందరూ వచ్చి సహకరిస్తున్నారు. ఇలాగే చంద్రరావు గారికి అందరూ సహకరించాలి. ఈ బాబా గారి గుడి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన చంద్రరావు గారికి మరొకసారి చంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ముగిస్తున్నాను. చంద్రరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా దుని మరియు బాబావారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మాకు అన్ని విధాల ఈ రామ్నగర్ వాస్తవులు, బాలాజీనగర్ వాస్తవులు, పితానిదీప వాస్తవులు, న్యూ పితానిదీప వాస్తవులు, అలాగే ఇక్కడ ఉన్న సాయి టవర్స్ 1 వారు, సాయి టవర్స్ 2 వారు, రామరాజ్ అపార్ట్మెంట్స్ వారు, ఈ చుట్టుపక్కల ఊర్ల పేరున ప్రతి దుకాణదారులు, ప్రతి వ్యాపారస్తులు ఈ యొక్క గుడి అభివృద్ధికి మా ధర్మకర్త గారిని ప్రోత్సహించి ఈ గుడి అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు అందరూ. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా ప్రతి వారు కూడా ఆలయ ధర్మకర్త గారికి సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం జరుగుతుంది. అసలు ముందుగా ఈ యొక్క గుడి మన ఆటో స్టాండ్ వారిది. మన ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ రాంబాబు గారు కానీ, శ్రీని గారు కానీ, అప్పారావు గారు కానీ, మన రాము గారు కానీ ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. వారి తరఫున వాళ్ళకి మాకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంతా దాతల సహాయం
మహాశయ విజ్ఞప్తి ఈరోజు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన రెట్నం గార్డెన్స్లో వేయించేసి ఉన్న శ్రీ సంపత్సాయి ఆలయం నందు సాయిరామ్ ఆధ్వర్యం ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే పక్కన బాబా గారి కుండలో కనిపిన విగ్రహం ధ్వని ప్రారంభించడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా విశేషమైన భక్తులు విచ్చేసి స్వామివారిని తిలకించి ఆ స్వామివారి కుండలు పాత్రలయ్యారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ఈ విగ్రహానికి రాజు గారు, పాలమూర్తి గారు, శివనారాయణ గారు అందరూ సహకారంతో, అలాగే మా ధర్మకర్త గంటా సహకారంతో అన్ని ఈ సంవత్సరం ఇలా ఘనంగా జరపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం అంటే ఇంచుమించు 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలా సహాయ సహకారం అందిస్తారని ఆ బాబాని కోరుకుంటున్నాం. మా ఆలయ ధర్మకర్త గంటా చంద్రరావు గారు ఇంచుమించు ఈ గుడి నిర్మించి సొంతగా కష్టపడి 10 సంవత్సరాలు దాటిన విషయంలో చేస్తూ ఇదే స్టాండ్లో ఆటో స్టాండ్ గుడి సాయిబాబాని కొలుస్తూ ప్రతి సంవత్సరం కూడా భారీ అన్నదానం చేస్తూ ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ నా పేరు మార్గదర్శనం అండి. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సంపత్సాయి ఆలయం గంటా చంద్రరావు నిర్మించడం జరిగింది. ఈయన గంటా చంద్రరావు షెడ్ వేయించాం. అట్లాగే ఒక తాత తుని స్థాపించడం జరిగింది. అలాగే కార్యక్రమం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నా వంతు దంతా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ చంద్రరావు గారు చాలా కష్టపడుతున్నారు. చాలా బాగుంది కార్యక్రమం. రామనగర్ ప్రజలందరికీ కూడా ఈ దేవాలయం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారు ఆశిస్తున్నారు. ఆయురారోగ్యాలు ఉండాలని ఎదురుగుండా ఉన్న అపార్ట్మెంట్ వాసులందరికీ సహకరిస్తున్నారు. ఇలాగే చంద్రరావు గారికి అందరూ సహకరించాలి. ఈ బాబా గారి గుడి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి కృష్ణ చంద్రరావు గారికి ఒక్కసారి చంద్రరావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరియు బాబావారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మాకు అన్ని విధాల ఈ రామనగర్ వాస్తవాలు, బాలాజీనగర్ వాస్తవాలు, పితారిపేట వాస్తవాలు, న్యూ పితారిపేట వాస్తవాలు, అలాగే ఇక్కడ ఉన్న సాయి టవర్స్ 1 వారు, సాయి టవర్స్ 2 వారు, రామరాజ్ అపార్ట్మెంట్స్ వారు, ఈ చుట్టుపక్కల ఉన్న పేరు పేరున ప్రతి దుకాణదారులు, ప్రతి వ్యాపారస్తులు ఈ యొక్క గుడి అభివృద్ధికి మా ధర్మకర్త గారిని ప్రోత్సహించి ఈ గుడి అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు అందరూ. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా ప్రతి వారు కూడా ఆలయ ధర్మకర్త గారికి సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం జరుగుతుంది. అసలు ముందుగా ఈ యొక్క గుడి మన ఆటో స్టాండ్ వారిది. మన ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ రాంబాబు గారు కానీ, శ్రీని గారు కానీ, అప్పారావు గారు కానీ, మన రాము గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. వారి తరఫున వాళ్ళకి మాకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంతా దాతలు సహాయం महाराजाय नमः ओम ब्रह्मत्वं प्रजापतिः सपदापोत देव समुदा ब्रह्मोद्भवत्सरो ईशानां सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा स्वदे अस्ताश्वो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् प्रदक्षिणे ज्ञानिकानि पापानि जन्मान् पूजानि च दानदान प्रदक्षन्ते प्रदक्षिण पदे पदे प्रदक्षिण पदे पदे शरणागत वत्सल अन्यथा शरणं नास्ति ममेव शरणं मम आत्म प्रदक्षिण नमस्कार द्वारकामयिने कीर्तराजाय चतुर्थं भक्तवत्सले
शतमेन भवति शतमानं भवति शताय पुरुषश्यवेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छा वर्धितरस्तु चित्तकाम्या वर्धितरस्तु वाञ्छमनोविषदायस्तु पुत्रगाशनाकरोति मे नमः सत्यवदर्दोवर्तमानि शतमेन भवति शतमानं भवति शताय पुरुषश्यवेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतिष्ठति मे नमः सत्यवदर्दोवर्तमानि शतमेन भवति शतमानं भवति शताय पुरुषश्यवेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छा वर्धितरस्तु चित्तकाम्या वर्धितरस्तु साईनाथ अनुग्रह प्रसाद सिद्धिरस्तु चित्तवत्तूरिका भवानी वीरमणि सदार्य स्तुतिगा सदात्मरूपिणे नमः గృహ అప్పుడు పంచండి सर पूजा అమ్మా ఒక 10 నిమిషాలు ఆగాలి అందరూ ఒక్క 10 నిమిషాలు ఆగాలి ఎక్కడోని ఓపెనింగ్ మొత్తం చేసిన ఒక్క 10 నిమిషాలు ఆగండి హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ అంటూ జగన్నాథ స్వామి రథం లాగుతూ परमात्मा देवता देवी का ज्ञान सबदो देवता गोत्रनामदेश सुपत्र ब्रह्मण गोत्रवश्य राजू नामदेश धर्म राजू नामदेश धर्मदेश राजेश्वरी नामदेश सौम्य नामदेश धर्मी श्री नामदेश चरण विचरण सबदो समुद्र के ज्ञान तेरी तेरी विजय आयुर आरोग्य प्राप्तिरस्तु साईनाथ अनुग्रह प्रसाद साईनाथ करुणा कटा अक्षसिद्धिरस्तु ओम वेदागमेदं उपजयन्तः तेन देवाद्यन्तः साध्यादृश्ये इष्टमणि षाणं ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम वसुदेवाय नमः వారు కొంచెం ఏమో కొంచెం ఇలా సైడ్కి వెళ్ళి సైడ్కి श्रीविधि योगोति ध्रुवाणि मति मम हृदय सकल कल्याणी लोक भाजन मित्र जायते पुरुष आपदमापदत्तरं दातारं सर्वसंपदा लोकाभिरामं तुलसी आज आद्य पूछे सारे पूर्व देवसंध आज्ञान प्रणव परमात्मा देवता देवी का ज्ञान सबदो श्रीमतः गोत्रस्य नामदेश सुपर्ण ब्रह्मण गोत्रवस्य राजू नामदेश धर्म राजू नामदेश धर्मदेश राजेश्वरी नामदेश सौम्य नामदेश धरणी श्री नामदेश चरण दिचरण सबुडुंब सपोत्र ज्ञान स्थैर्य धैर्य विजय आयुर आरोग्य ईश्वर प्राप्तिरस्तु साईनाथ अनुग्रह प्रसाद साईनाथ करुणा कटा अक्षसिद्धिरस्तु ओम वेदागमेदं उपजयन्तः तेन देवाद्यन्तः साध्यादृश्ये इष्टमणि षाणं ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम